6 to 12 మంత్స్ బేబీకి హోమ్ మేడ్ ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక చిన్న గ్లాస్తోని 2 గ్లాసుల బియ్యం, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, ఎర్రపప్పు, కందిపప్పు, శనగపప్పు అన్నీ సగం సగం గ్లాసులు తీసుకోండి. ఇందులోనే 4 కాజులు 6 బాదంలు వేసుకొని వాటర్తోని మంచిగా వాష్ చేసుకోండి. బేబీ మంత్స్ పెరుగుతుంటే ఇదే క్వాంటిటీ పెంచి మళ్ళీ ఉగ్గు చేసుకోవచ్చు. ఇలా మంచిగా వాష్ చేసుకున్నాక ఒక ప్లేట్లోనైనా లేకపోతే జల్లెడలోనైనా ఇలా మంచిగా పరిచి ఫ్యాన్ గాలి కన్నా బయట గాలి కన్నా మంచిగా ఆరబెట్టుకోండి. తడి లేకుండా ఇలా మంచిగా డ్రై అయ్యాక ఒక బౌల్లో లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర ఇంకా ఎండు ఖర్జూర యాడ్ చేసుకోండి. జీలకర్ర అనేది బేబీకి మంచిగా డైజెషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది. ఫుడ్ మంచిగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఎండు ఖర్జూర అనేది కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది. చాలామంది పిల్లలు ఉగ్గు ఇష్టపడరు, కానీ ఈ విధంగా చేసి చూడండి, వాళ్ళే ఇష్టంగా తింటారు. ఈ మొత్తం మిక్చర్ని మంచిగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసుకొని 1 స్పూన్ పిండి వేసి మంచిగా ఉండరాలు లేకుండా కలుపుకొని లో ఫ్లేమ్లో మంచిగా హీట్ చేసుకోండి. మీ బేబీ 6 మంత్స్ అయితే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసి తినిపించండి. ఆర్ 8 to 9 మంత్స్ అయితే కొద్దిగా జావా లాగా చేసి తినిపించండి. అలా అయితే కొంచెం వాళ్ళకి మంచిగా డైజెస్ట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా అయ్యేటట్టు లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా కలుపుతూ ఉండండి. సో మీరే స్టైల్లో ఉగ్గు చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.